రాలేదు మీరు. అడిగాను రాలేదు కొద్దిగా. श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किकेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाकृति सन्तः श्रीरङ्गपृथ्वीषु चरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणमः. శ్రీనివాస్ గారు చెప్పండి. 196 అభిషేక పద్ధతి. ఆవర్జితం మునిగణేన జగద్విభూత్యై తోయం పదావని తదా త్వయి మంత్రపూతం మూలావసేక సలిలం నిగమద్రుమాణాం శాపోదకంచ సమభూత్ క్షణదాచరాణాం. నెక్స్ట్ గోదాగిరిజ చెప్పండి. విప్రోషితే రఘుపతౌ భవతి యథార్హం మాన్యే పదే స్థితిమతి మనువంశజానాం ఆత్మన్యథర్వనిపుణైః ప్రహితైః ప్రజానాం అశ్రూణ్యపాస్యత్ అభిషేక జలప్రవాహైః. కమలా రంగనాథన్. ప్రాయో విశోషిత రస అని తప్పు సొన్న. విశోషిత రస పతి విప్రయోగాత్ పర్యాకులీకృత సముద్రపయోధరాగౌః అంబత్వదీయం అభిషేకపయః పిబంతి ధేనుర్బభూవ జగతాం ధనధాన్యదోగ్ధ్రీ. வசந்தா மாமி சொல்லுங்க. விருத்தே யதாவத் அபிஷேக விதௌ அபாசே பశ్చాత్తవాంబ రతేన ధృతకిరీటః ఆకస్మిక స్వకుల విప్లవ శాంతిహర్షాత్ ప్రాప్తస్త్విషామివ పతిః மணிபாதுகே த்வாம். நீங்க இதுக்கு ஹேண்ட் ரைஸ் ஆஃப் பண்ணிடுங்க. தேவகி கார். மனுவம்ச புரோஹிதேன மந்த்ரைஹி அபிமந்த்ரிய த்வயி பாதுகே பிரயுக்தம் అభిషేక జలం క్షణేన రాజ్ఞాం శమయామాస సముత్థితాన్ ప్రతాపాన్. హ్యాండ్ క్లోజ్ చేసేయండి. కన్నన్. పాదపాదుపహృత ప్రభుత్వహాత్ ఆలవాలమివ పీఠమాశ్రిత అభ్యషేచి భవతి తపోధనైః
भवति तमोजयैः पारिजातलतिकेव पारिजातलतिकेव पादुके पादुके హ్యాండ్ క్లోజ్ పండుగ మురళీకృష్ణ గారు ఆలఘుభిరాభిషేక अलगुभिरभिषेक వ్యాపృతైః व्यापृतैः అంబుభిస్తే अम्बुभिस्ते దినకరకులదైన్యం दिनकरकुलदैन्यम् పాదుకే క్షాళయిష్యన్ पादुके क्षालयिष्यन् స ఖలు కమలయోనేః स खलु कमलयोनेः శూనురాధత్తమంత్రేషు सूनुरादत्तमन्त्रेषु అధిక నియమయోగాం अधिकनियमयोगाम् శక్తిమాథర్వణేషు शक्तिमाधर्वणेषु గాయత్రి దినకరకులజానాం दिनकरकुलजानां దేవి పృథ్వీపతీనాం देवी पृथ्वीपतीनां స్వామి హ్యాండ్ క్లోజ్ చేసేయండి నిరుపధిమధికారం निरुपदिमधिकारं ప్రాప్నువత్యాం భవత్యాం प्राप्नुवत्यां भवत्याम् అజనిషత సమస్తాః अजनिषदसमस्ताः పాదుకే తావకీన पादुके तावकीन స్నపన సలిలయోగాత్ नपनसलिलयोगात् నిమ్నగాస్తుంగభద్రాః निम्नगास्तुङ्गभद्राः ఉమాముకుందం తవ విధివదుపాత్తే अवविधिवधुपाथे సార్వభౌమాభిషేకే सार्वभौमाभिषेके భరత సమయవిద్భిః भरतसमयविद्भिः పాదుకే మంత్రిముఖ్యైః पादुके मन्त्रिमुख्यैः తదవధి నిజకర్మ स्वधवधि निजकर्म స్థాయినీనాం ప్రజానాం तायिनीनां प्रजानां ప్రథమయుగ విశేషాః प्रथमयुगविशेषाः ప్రాదురాసన్ విచిత్రాః आदुरासन् विचित्राः సావర్ణి అవసిత రిపుశబ్దాన్ అవసితరిపుశబ్దాన్ అన్వభూస్త్వం తదానీం అన్వభూస్త్వం తదానీం రఘుపతి పదరక్షే రఘుపతి పదరక్షే లబ్ధ రాజ్యాభిషేక లబ్ధరాజ్యాభిషేక చలిత భుజలతానాం చలితభుజలతానాం చామరగ్రాహిణీనాం చామరగ్రాహిణీనాం మణివలయ నినాదైః మణివలయనినాదైః మేదురాన్ మంత్రఘోషాన్ మేదురాన్ మంత్రఘోషాన్ కందాళ రాజే హరి హరి. సముచితమభిషేకం సముచితమభిషేకం పాదుకే ప్రాప్నువత్యాం పాదుకే ప్రాప్నువత్యాం త్వయి వినిపతితానాం త్వయి వినిపతితానాం దేవి తీర్థోదకానాం దేవి తీర్థోదకానాం ధ్వనిరనుగతమంత్రః ధ్వనిరనుగతమంత్రః సీదతాం కోసలానాం సీదతాం కోసలానాం శమయతు మలమాసీత్ సమయతు మలమాసీత్ సంకులాన్ ఆర్తనాదాన్ సంకులాన్ ఆర్తనాదాన్ హేమలత దివిషదనువిధేయం दिविषदनुविधेयं దేవి రాజ్యాభిషేకం देवी राज्याभिषेकं భరత ఇవ యది త్వం भरत इव यदि त्वं పాదుకే నాన్వమంస్థాః पादुके नान्वमंस्थाः కథమివ రఘువీరః रथमिव रघुवीरः కల్పయేత్ అల్పయత్నః अल्पयेत् अल्पयत्नः త్రిచతురశరపాతైః
त्रिचतुरसरपातैः तादृशं देवकार्यं तादृशं देवकार्यं राधव कतिचन पदपद्म अतिचन पदपद्म स्पर्शसौख्यं त्यजन्ति अर्थसौख्यं त्यजन्ति व्रतमतुलमधास्त्वं प्रथमकुल मदात्वं वत्सरान् सावधाना वत्सरान् सावधानां रघुपति पदरक्षे रघुपतिपदरक्षे राक्षसैः त्रासितानां राक्षसैः त्रासितानां रणरणकविमुक्तं रणरणकविमुक्तं येन राज्यं सुराणां येन राज्యం సురాణం. నెక్స్ట్ ఇంకా న్యూ కమర్స్ ఎవరన్నా ఉన్నారా? న్యూ వాసులరావు అన్నారు కాడ ఇలా ఇదిదా అయిపోయిందా దేవకి గారు? అయిపోయింది. సరే న్యూ న్యూ ఎవరు లేరు. సరే గోదా గారు చెప్పండి. అథర్వోపజ్ఞం తే అధర్వోపగ్నం తే గోదాగిరి అథర్వోపజ్ఞం తే అధర్వోపగ్నం తే విధివదభిషేకం విధివదభిషేకం విదధతాం వశిష్ఠాదీనామపి వసిష్ఠాదీనామపి ఉపచిత చమత్కార భరయా ఉపచిత చమత్కారభరయా త్వదాస్థాన్యారంగక్షితి త్వదాస్తాన్యారంగక్షితి రమణ పాదావని తదా రమణపాదావని తదా లఘీయస్యో జాత రఘుపరిషదాహో పురుషికాః హేమలత అభిషేచయతు సరామః अभिषेचयतु स रामः పదేన వా స్పృశతు पदेन वा स्पृशतु పాదుకే భవతి అవిశేషితమహిమా త్వం క్వ వా విశేషః क्व वा विशेषः క్షమా సమేతానాం ఇది కవితార్కిక సింహస్య इति श्रीकवितार्किकसिंहस्य సర్వతంత్ర सर्वतन्त्रस्वतन्त्रस्य శ్రీమద్వేంకటనాథస్య श्रीमद्वेङ्कटनाथस्य శ్రీవేదాంతాచార్యస్య కృతిషు श्रीवेदान्ताचार्यस्य कृतिषु శ్రీరంగనాథ పాదుకా సహస్రే श्रीरङ्गनाथपादुकासहस्रे అభిషేక పద్ధతి సంపూర్ణా अभिषेकपद्धतिः सम्पूर्णाम् శ్రీరంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః श्रीरङ्गनाथपादुका శ్రీరంగనాథ మణిపాదుకాభ్యాం నమః श्रीरङ्गनाथमणिपादुकाभ्यां नमः ఆవర్జితం మృగణేన జగద్విభూత్యై త్వయం పదావని తదా త్వయి మంత్రపూతం మూలావసేకసలిలం నిగమద్రుమాణాం శాపోదకం చ సమభూత్ క్షణదాచరాణాం విప్రోషితే రఘుపతౌ భవతి యథార్హం మాన్యే పదే స్థితిపతిమనువంశజానాం ఆత్మన్యథర్వనిపుణైః ప్రహితైః ప్రజానాం అశ్రూణ్యపాస్యదభిషేకజలప్రవాహైః ప్రాయో విశోషితరసాపతి విప్రయోగాత్ పర్యాకులీకృతసముద్రపయోధరాగౌః అంబత్వదీయమభిషేకపయః పిబంతి ధేనుర్బభూవ జగతాం ధనధాన్యదుగ్ధ్రీ వృత్తే యథావదభిషేకవిధౌ భవాసే పశ్చాత్తవాంబభరతేన దతక్రీటః ఆకస్మికస్వకులవిప్రవశాంతిహర్షాత్ ప్రాప్తస్తుషామివ పతిర్మణిపాదుకే త్వాం మనువంశపురోహితేన మంత్రైః
అభిమంత్రే త్వయి పాదుకే ప్రయుక్తం అభిషేకజలం క్షణేన రాజ్ఞా శ్రవయామాస సముత్థితాన్ ప్రతాపాన్ పాదపాదుపహృతారభూద్వహాత్ ఆలవాలమివ పీఠమాశ్రిత అభ్యషేతి భవతి తపోధనైః పారిజాతలతికేవ పాదుకే అలఘుభిరభిషేక వ్యాపృతైరంభుభిస్తే దినకర కులదైన్యం పాదుకే క్షాళయిష్యన్ సఖలు కమలయోనేః సూనురాదత్తమంత్రేషు అధిక నియమయోగాం శక్తిమాథర్వణేషు దినకర కులజానాం దేవి పృథ్వీపతీనాం నిరుపధిమధికారం ప్రాప్నువత్యాం భవత్యాం అజర్ష సమస్తాః పాదుకే తావకేన స్తపన సలిలయోగాత్ నిమ్నగాస్తుంగభద్రాః తవ విధివదుపాత్తే సార్వభౌమాభిషేకే భరత సమయవిద్భిః పాదుకే మంత్రిముఖ్యైః తదవధి నిజకర్మస్థాయినీనాం ప్రజానాం ప్రథమయుగవిశేషాः ప్రాదురాసన్ విచిత్రాः అవసిత రిపుశబ్దానన్వభూస్త్వం తదానీం రఘుపతి పదరక్షే లబ్ధ రాజ్యాభిషేక చలిత భుజలతానాం చామరగ్రాహిణీనాం మణివలయనినాదైర్మేదురాన్మంత్రఘోషాం సముచితమభిషేకం పాదుకే ప్రాప్నువత్యాం త్వయి వినిపతితానాం దేవి తీర్థోదకానాం ధ్వనిరనుగతమంత్రః సీతతాం కోసలానాం శమయతు మలమాసీత్ సంకులాన్నార్తనాదానే దివిషదనువిధేయం దేవి రాజ్యాభిషేకం భరత యువయనిత్వం పాదుకేనాన్వమంస్థాః కథమివ రఘువీర కల్పయేదల్పయత్నః త్రిచతురశరపాతైస్తాదృశం దేవకార్యం కతిజన పదపద్మస్పర్శ సౌఖ్యం త్యజంతి వ్రతమతులమదహాస్త్వం వత్సరాన్ సావధానాం రఘుపతి పదరక్షే రాక్షసైస్త్రాసితానాం రణరణకవిముక్తం యేన రాజ్యం సురాణాం అథర్వోపద్యంతే విధివదభిషేకం విదధతాం వసిష్ఠాదీనామప్యుచిత చమత్కారభరయా త్వదాస్థాన్యారంగక్షితిరమణ పదపాదావని తదా లఘీయస్యో జాతా రఘుపరిషదాహో పురుషికాః అభిషేచయతు సరామః పదేన వా స్పృశదు పాదుకే భవతే అవిశేషితమహిమా త్వం క్వ వా విశేషః క్షమా సమేతానామితి కవితార్కికసింహస్య సర్వతంత్రస్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య శ్రీవేదాంతాచార్యస్య కృతిషు శ్రీరంగనాథ పాదుకా సహస్రే అభిషేక పద్ధతి సంపూర్ణా శ్రీరంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః కవితార్కికసింహాయ కళ్యాణగుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. 196వ శ్లోకంలో ఆవర్జితం మునిగనేన జగద్విభూత్యై అనే శ్లోకంలో ముందు కూడా చెప్పుకున్నాం. ఇది పాదాభిషేక జలం అనేది ధర్మ విజయానికి అధర్మ నాశనానికి సహకరించింది అని చెప్తున్నారు. అంటే ఈ పాదుకా అభిషేక జలాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని చోట్ల వాళ్ళ ధర్మం జయిస్తుంది, అధర్మం అనేది నాశనం అవుతుంది. இந்த பாதுகாபிஷேக ஜலத்தினால ஒரு தர்மமானது எங்குமே ஜெயிக்கும், தர்ம விஜயமாகும், அதர்மத்துக்கு நாசம் ஏற்படும் என்று சுவாமி தேசிகன் சாதிக்கிறார். சிம்பிளா தான் சொல்ல முடியும், முழுக்க சொல்ல முடியல. 197வது ஸ்லோகத்துல இந்த பாதுகாதேவியுடைய அபிஷேக தீர்த்தமானது மக்களுடைய எல்லா கஷ்டங்களையும் போக்கடிச்சுட்டான். அதாவது யார் ஜனங்கள்லாம் கஷ்டப்படுறாளோ அவளுடைய கஷ்டங்கள்லாம் இந்த பாதுகா அபிஷேக தீர்த்தமானது அது போக்கடிச்சது அப்படின்னு சொல்றார். அஸ்ரூன் அபாஸ்யது அபிஷேக ஜலப்பிரவாகை அப்படின்னார். பாதுகாதேவி అభిషేక జలం పాదుకా పట్టాభిషేకం జరిగింది కదా, జరిగిన సందర్భంలో అభిషేక తీర్థం అనేది ప్రజల యొక్క సమస్తమైనటువంటి శోకాన్నంతా కూడా తొలగించింది అని దేశికుల వారు చెప్తున్నారు. 198 శ్లోకంలో ఒక
ఈ భూమి అనేది ఒక ఆవట. అందువల్ల పాదుకాభిషేక పయస్సును పానం చేసి అది ఇంకా కూడా సరస ధేనువైంది అని చెప్తున్నారు. ధనధాన్యాలను కురిపించేటువంటి ఒక పాడి ఆవుగా, అంటే ఈ భూమి ఇదే ఒక ఆవు అన్నమాట. ఆవు అనేది ఈ అభిషేక జలాన్ని త్రాగిందట. ఈ అభిషేక జలాన్ని తాగినందువల్ల ఈ లోకాన్ని, అంటే భూమి కదా, ఈ లోకాన్ని అంటే ధనధాన్యాలను కురిపించే ఒక పాడి ఆవుగా ఈ భూమి అయినది అని చెప్తున్నారు. పయోధరీభూత చతుస్సముద్రాం జుగోప గోరూపధరామి ఓర్మీమని కాళిదాసు యొక్క వచనం. அதனால இங்க இந்த பாதுகா ஜலத்தை பூமி என்கிற இந்த பசுவானது அது சாட்டத்தினால அங்க இந்த பூமியை ரொம்ப சுபிக்ஷமாக்குறதா அப்படின்னு சொல்ற. 199வது ஸ்லோகத்துல பாதுகையானது அந்த கிரீட்டத்தை தரிச்சுண்டு அது எல்லாருக்குமே லோகத்துல யாருக்குமே இல்லாத ஒரு பெருமையை பெற்றது அப்படின்ற. పాదుక కిరీటాన్ని ధరించగానే అది చాలా అధిక ప్రతాపంతో శోభించింది అని చెప్తున్నారు. 200వ శ్లోకంలో పాదుక అభిషేక జలం అనేది శత్రువుల యొక్క ప్రతాపాగ్ని, ఆ ప్రతాపాగ్ని జ్వాలను చల్లార్చిందట. అంత ఒక పవర్ ఈ పాదుకా జలానికి ఉన్నదని చెప్తున్నారు. பாதுகாபிஷேக ஜலமானது சத்ருக்களுடைய அந்த பிரதாபம் என்கின்ற நெருப்பை அப்படியே அணைச்சுட்டான். 201లో இங்க 7th இருக்கு அபிஷேக பத்தி 7 பாயிண்ட் சம்திங் இருக்கு. நம்பர் எப்படி இப்ப என்ன ஸ்லோகம் சொல்றேன்னு எப்படி தெரியுது? 7 பாயிண்ட் இது ஆக்சுவலா கண்டினியூஸா வருது. ஓகே, கண்டினியூஸா பார்க்கச்சே 198 அந்த மாதிரி வருது. மாமூலா பார்க்கச்சே 18 19 அந்த மாதிரி. சரி, ரைட், ஓகே, அபிஷேக பద్ధతిல 19வது ஸ்லோகம் அப்படின்னு சொன்னா அங்க எப்படி யதாவத் அபிஷேக் அதுதானே? எது விருத்தே யதாவத் அபிஷேக். ஆமா அதேதான். Thank you. ఇప్పుడు 21 అభిషేకం 21వ శ్లోకం. పాదుక అనేది పారిజాత లత ఎలా ఉంటుందో అలా అంత సున్నితంగా ఉన్నదట. పాదుక పారిజాత లతిక వలె అది అభిషేకింపబడినది అని. ఎలాగైతే పారిజాత దేవవృక్షాలను పెంచుతారు, లోక కళ్యాణం కొరకు మందారము పారిజాతం అంతా పెంచుతారట. ఆ ప్రకారంగా పాదుకను కూడా ఒక పారిజాత లత వలె అక్కడ అభిషేకం చేశారని చెప్తున్నారు. இந்த பாதுகையானது பாரிஜாத விருட்சம், அந்த பாரிஜாத மரத்தினுடைய ஒரு சின்ன அந்த லதை எது இருக்கோ அதை அபிஷேகம் பண்ணதாக சொல்றார். 22వ శ్లోకం. వశిష్ఠుడు అథర్వ, అంటే పాదుకాభిషేకం అనేది సామాన్యం కాదు. పాదుకాభిషేకాన్ని చెయ్యడానికి వశిష్ఠ మహర్షి అథర్వవేద మంత్రశక్తిని సంపాదించాడు. వాస్తవంగా ఒక విషయం చెప్తాను. మన ఇంట్లో మన అబ్బాయికి ఉపనయనం చేస్తాం అనుకోండి, ఎవరు బ్రహ్మోపదేశం చేస్తారంటే తండ్రి బ్రహ్మోపదేశం చేయాలి. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తున్నా అంటే ఆ తండ్రి కూడా గాయత్రి మంత్రోపదేశానికి తగినటువంటి ఒక శక్తి సామర్థ్యాల్ని సిద్ధిని పొందాలట. అందువల్ల పెద్దవాళ్ళు ఈ ఉపనయనం 1 month లో అవుతుందంటే ప్రతిరోజు కూడా ఆ తండ్రిని 1000 సార్లు గాయత్రి జపం చేయమంటారు. అలా ఒక 30,000 అతను గాయత్రి మంత్ర జపం చేసి వాళ్ళ అబ్బాయికి ఉపదేశం చేస్తే అది ఫలిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో అలా కాదు కదా. ఉపనయనం కూడా ఒక ఇదైపోయింది. ఉపనయనం వైదికమైనటువంటి కర్మ, దాన్ని కూడా ఫోకస్ చేసి
దానికి ఒక వీడియోలు పెట్టి, దానికి ఫోటో పెట్టి, దానికి అందరూ చేతులిచ్చి అంటే చెప్పకూడదు, బ్రాహ్మణుల ఆశీర్వాదం ముఖ్యం అక్కడ. అందరినీ పిలవకూడదు. సరే, అందువల్ల ఇక్కడ పాదుకాభిషేకం చేసే యోగ్యతను వశిష్ఠ మహర్షి సంపాదించాడన్నారు. பாதுகைகளை அபிஷேகம் பண்றதுக்காக வசிஷ்டரானவர் அவர் ஒரு அதர்வ வேத மந்திர சக்தியை சம்பாதிச்சார் அப்படின்றார். அதற்கு பிறகு 23வது ஸ்லோகம், அதுல அந்த பாதுகை அபிஷேகம் பண்ணதுனால லோகம் எல்லாமே ஒரு தீர்த்தமா ஆயிடுதான். தீர்த்தம் அப்படின்னா పవిత్రமான தீர்த்தமா ஆயிடுதான். அதனால పాదుకా స్నపనం చేసినందువల్ల ఆ సలిలం, ఆ నీళ్లు ఈ భూమి అంతా కూడా ప్రాకినందువల్ల అంతటా కూడా తీర్థ సంపత్తు పెరిగింది అని చెప్పడంలో తాత్పర్యం. అలాగే 24వ శ్లోకంలో పాదుకాదేవిని కొలిచినటువంటి ప్రజలకు ధర్మ సమృద్ధి కలిగినది, అంటే వాళ్ళకి ధర్మ బుద్ధి బాగా పెరిగినది. பாதுகாதேவியை யார் நமஸ்காரம் பண்ணாலோ அந்த பிரஜைகளுக்கு நல்ல தர்ம மார்க்கத்துல ஒரு ஆசை ஏற்பட்டது அப்படின்ற 25వ శ్లోకంలో పాదుకాభిషేకం ఎప్పుడైతే చేస్తున్నారో ఆ సమయంలో వేద మంత్ర ఘోషం వల్ల అన్ని చోట్ల కూడా అంటే శత్రు శబ్దమే లేకుండా పోయింది, శత్రువులు అనేవారు లేకుండా పోయారట. பாதுகைய அபிஷேகம் பண்ண சமயத்துல வேத கோஷ, அதனால சத்ரு என்கிற சப்தமே இல்லாம போயிடுத்துன்றார் சுவாமி தேசிகன். 26వ శ్లోకంలో పాదుకాభిషేక తీర్థోదకాల ధ్వని అనేది కోసల దేశంలో ఎవరైతే రాముడు బయలుదేరి వెళ్తున్నాడని బాధపడ్డారో వాళ్ళ యొక్క ఆర్తనాదాలంతటినీ కూడా శమింపజేసిందట ఈ పాదుకాభిషేక తీర్థం. அபிஷேக தீர்த்தமானது கோசல தேசத்துல ராமர் வனவாசத்துக்கு பட்டு போயிட்டார் அப்படின்னு சொல்லி எல்லாரும் கத்தின்னு இருக்காளாம். அவருடைய கத்தலை இது அடங்க செய்தது அப்படின்னு சொல்லி தேசிகன் சொல்ற. 27వ శ్లోకంలో ఎంత ఉంది ఇది, 27లో పాదుకాదేవి అంగీకారం వల్ల, అంటే భరతుడు పాదుకాదేవికి పట్టాభిషేకం చేసినందువల్ల దేవతలందరూ కూడా సంతోషపడ్డారట. அதாவது பாதுகாதேவி அபிஷேகம் பண்ணதுனால தேவர்களுடைய காரியம் எல்லாம் கூட ரொம்ப சுலபமாயிடுச்சு அப்படின்றார். 28లో పాదుకాదేవి వ్రత మహిమ వల్ల దేవతలకంతా కూడా శ్రేయస్సు కూడా కలిగింది అని చెప్పడం. பாதுகாதேவி அந்த விரதத்தினால தேவர்களுக்கு நல்ல ஒரு இதெல்லாம் ஏற்பட்டது அப்படின்றார். 29వ శ్లోకంలో పాదుకా స్థాన వైభవం, పాదుకని ఆస్థానంలో మనం పెట్టారు. వీసీ గారు ఫోన్ చేస్తున్నారండి. సార్ నమస్కారం సార్. అంటే ఆంజనేయులు అప్పుడు వచ్చి అడిగాడు సార్, అవును సార్, హాస్టల్లో ఉండమని చెప్పాము. అది సార్ కమిటీ ఆ రోజు ఇచ్చేసినప్పుడు ఇతను వచ్చాడు, అన్ని అడిగాడు, ఈ లాస్ట్ పరీక్ష అన్నాడు. సార్ 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 ఓ సార్ 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 నేను ఒక్కసారి వెంకట్రావు అడుగుతాను సార్.
లేదు మామూలుగా అడుగుతాను సార్. కరెక్ట్. వాడి పని ఓహో! నేను ఇప్పుడు ఒకసారి అడుగుతాను సార్. నాకు గుర్తులేదు. అడుగుతాను సార్. రేపు మేము బయలుదేరి వెళ్తున్నాం సార్ కొవ్వూరు. సరే నేను ఒకసారి అడుగుతాను సార్. సార్ నమస్కారం. ఓకే. సారీ. అందువల్ల ఈ పాదుకాస్థాన వైభవం అనేది పూర్వపు రఘువంశరాజుల యొక్క ఆస్థాన వైభవాలను కూడా అధిగమించిందట. అంటే పాదుకాదేవిని ఎప్పుడైతే సింహాసనంలో పట్టాభిషేకం చేశారో రాజుల ఆ వైభవం కన్నా కూడా పాదుకాదేవి యొక్క వైభవం అనేది చాలా పెరిగింది అని చెప్తున్నారు. ఇది பாதுகை, அதாவது பாதுகைகளை இங்க அந்த சிம்மாசனத்துல பட்டாபிஷேகம் பண்ணா ராஜாக்கள் அந்த காலத்தை பரிபாலனம் பண்ணா அவர்களுக்கு காட்டுமே பாதுகையினுடைய வைபவமானது ரொம்ப அதிகமாயிடுச்சுன்னு சொல்றார். இந்த மாதிரி கடைசி ஸ்லோகத்துல 30வது ஸ்லோகத்துல பாதுகாதேவியினுடைய மகிமையானது அது ரொம்ப ரொம்ப ఉయర్ందదాన మహిమ உள்ளது அப்படின்னார். ఈ పాదుకాదేవి యొక్క మహిమ అనేది మనకు నిర్వికారమైనటువంటి మహిమ, ఎప్పుడు కూడా వికారాన్ని పొందనటువంటి మహిమ అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఈ శ్లోకంలో ఈ అభిషేక పద్ధతిలో ఎన్నో విషయాల్ని దేశికుల వారు మనకు తెలియజేశారు. అందువల్ల పాదుకా అభిషేక పద్ధతిని ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్లకు సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయని దేశికుల వారి యొక్క అభిప్రాయం. సో రేపటి నుంచి భాష్యకారుల యొక్క తిరునక్షత్రాలు అన్ని చోట్ల కూడా జరుగుతాయి. మనం క్రమంగా ఈ గద్యాలంతా కూడా చదువుకుంటూ మనం